ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం దేవుని బిడ్డలంగా ఉన్నాం. ఈరోజు మనం దేవుని ఇంటివారిగా ఉన్నాం, దేవుని పట్టణస్థులుగా ఉన్నాం. ఈరోజు మన హృదయంలో నుంచి పాపపు ఆలోచనలు రావడానికి వీలు లేదంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ వస్తున్నాయా, ప్రభు దగ్గర ఏం చేయాలంట? నీ పాపములు ఎర్రనివైనను అవి హిమముగా తెల్లగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. వాటిని కడిగేస్తానంటున్నాడు, వాటిని ఆయన రక్తముతో శుద్ధి చేస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే, నీ హృదయంలో నుంచి ఏం రావాలి? జీవధారలు రావాలంట. హల్లెలూయా. వాక్యపు ఆలోచనలు రావాలి, దేవుని యొక్క మాటలు రావాలి. అటువంటి స్థితిలోకి రావాలి. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆ జాన్ న్యూటన్ అనే వ్యక్తి, ముందుగా అతని హృదయంలో పాపపు ఆలోచనలు వచ్చినాయి. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత పాపపు ఆలోచనలు కాదు, పాపములో బంధించబడిన వారిని విడిపించే ఆలోచనలు వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుతుంది.